కర్మయందు రెండు దోషములుంటాయి. అనగా అంటే చెయ్యవలసినవి చెయ్యకపోవడం, చెయ్యకూడనివి చేయుట. విహితస్య అననుష్ఠానాత్, ఇతఃపూర్వం కూడా మనం అనుకున్నాం. విహితస్య అననుష్ఠానాత్, చెప్పింది చేయకపోవడం వల్ల నిందితస్య చ సేవనాత్ అన్నారు. చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని తదేకంగా చెయ్యడం. అనిగ్రహాచ్చ ఇంద్రియాణం నరఃపతనమృచ్చతి, అంటే ఇక్కడికి మూడు విధములైనది. ఒకటి చెయ్యవలసింది చెయ్యకపోవడం, చెయ్యాలి అని చెప్పింది చెయ్యకపోవడం. అనిగ్రహాచ్చ ఇంద్రియాణం, ఇంద్రియములను నిగ్రహంగా ఉంచుకోకపోవడం. ఇవి మూడు దోషములయ్యా. కనుక తస్మాది యత్నేన కర్తవ్యం ప్రాడశ్చిత్తం విశుద్ధడే. ఈ మూడిటి వల్ల మనిషికి పాపం వస్తుంది కనుక యత్నేన కర్తవ్యం విశుద్ధడే, ఆత్మశుద్ధి కొరకు ప్రాడశ్చిత్తము ప్రయత్నపూర్వకముగా, ప్రయత్నము చేత చేసుకొనుటే కర్తవ్యముగా ఉన్నది. ఏవం ఈ విధముగా చేయుట వల్ల అస్య అంతరాత్మాచ లోకశ్చైవ ప్రసీదతి, అతడి యొక్క ఆత్మ తుష్టిని పొందుతూ ఉన్నది, శుద్ధి పొందుతూ ఉన్నది, లోకము కూడా సంతోషమును పొందుతున్నది. కనుక లోక ప్రసీదేదాత్మైవం ప్రాడశ్చిత్తైరఘక్షడ, ఇలా ప్రాడశ్చిత్తము చేత పాపమును క్షయం చేసుకోవడం వల్ల లోకమునందు సత్కీర్తిని పొందుతాడు, అలాగే పాపమును క్షయం చేసుకుని సద్గతిని పొందుతాడు. ప్రాడశ్చిత్తమకుర్వాణా పశ్చాత్తాప వివర్జితా నరకాన్యాంతి పాపా వై మహారౌరవ రౌరవాన్. ఒకవేళ ప్రాడశ్చిత్తమే చేసుకోలేదనుకోండి, అప్పుడేమవుతుందయ్యా? పశ్చాత్తాప వివర్జితా, ఒక తప్పు చేశామనేటువంటి తాపం కూడా లేకుండా, కనీసం పశ్చాత్తాపం కూడా పడకుండా ఉన్నట్టు వాడు నరకాన్యాంతి పాపావై మహారౌరవ రౌరవాన్, ఈ పాపాత్ములంతా కూడా మహారౌరవాది నరకముల యందుంటారు.